సార్ వచ్చారు, రండి. వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. మన జిఎన్ఆర్ స్కూల్ 7వ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మంగళంపల్లి మహారథి గారు ముఖ్య అతిథిగా రావడం ఒక విశేషమైతే, ఆయన మన స్కూల్ డెవలప్మెంట్ కోసం ధారాళంగా విరాళం ఇవ్వాలనుకోవడం మరో విశేషం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ముందు కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ చూద్దాం. స్టార్ట్ చేయండి. Hello, doctor, hard to miss Pulse Tuesday, fast beat Cadbury's, Science Day, College Boraye, Cushion bed, Karichane, Nidro Inelala. ఏమైంది సార్? ఇప్పుడు మీరు పిలవాల్సింది నన్ను కాదు, అంబులెన్స్ ని. అదేంటి సార్? పాపం వాడికి హార్ట్ బీట్ పల్స్ అన్ని మిస్ అయినాయి. ముందు వాటి సంగతి చూడండి. మీరు భలేవారు సార్. అది యాక్చువల్ గా లేటెస్ట్ హిట్ సాంగ్. అయితే స్కూల్లో కల్చర్ ప్రోగ్రామ్ అంటే ఒక మా తెలుగు తల్లి, ఒక వందే మాత్రం అవి పాడించాలి. అదిగా సార్, పిల్లాడు ముచ్చట పడుతున్నాడని మీరు చప్పట్లు కొడతారా? వాడి వయసు ఏంటి, ఆ పాట ఏంటి? సార్ 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 ఏంటి సార్ మీరు కూడాను చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు? ఇది చిన్న విషయం కాదండి, చిన్న పిల్లల విషయం. పిల్లలు డిసిప్లిన్ గా లేకపోతే నాకు నచ్చదు. అయ్యో, ఈ జనరేషన్ పిల్లలంతా ఇంతే సార్. రేపు మీ అబ్బాయి కూడా ఖచ్చితంగా ఇలాగే ఉంటాడు. ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే నాకున్నది ఒక్కగానొక్క కూతురు. సార్ సర్లేండి సార్, అబ్బాయి లేకపోతే అమ్మాయి ఉందన్నారుగా, ఫ్యూచర్ లో అల్లుడు అనేవాడు వస్తాడుగా, అతను కూడా ఖచ్చితంగా ఈ జనరేషన్ వాడే ఉంటాడు. ఆలోచించుకోండి. పోనీ. మీ కూతురు ఎక్క ఆడుకుంటుందనే కదా మీరు ఆ గుర్రం బొమ్మ కొన్నారు. మళ్ళీ మీరు ఇలా ఎక్కించుకుని తిప్పడం అంత అవసరమా? ఎక్స్క్యూజ్ మీ. చూడు, నేను తెచ్చిన బొమ్మలతో ఆడుకోవడం తనకు హ్యాపీనెస్, తనతో కలిసి నేను ఆడుకోవడం డబుల్ హ్యాపీనెస్. పాప ఏం చేస్తుంది? అలిగి కూర్చుంది. ఏ? దానికి వెంటనే సైకిల్ కావాలట. ఓహో. డాడీ బిజీగా ఉన్నారు, వచ్చాక మాట్లాడదాం. మనం వెంటనే ఇల్లు మారుతున్నాం. సామాన్లన్నీ ప్యాక్ చేయి, నేను మనుషులను పంపిస్తున్నా. అదే అదే ఉన్నట్టుండి ఈ హౌస్ షిఫ్టింగ్ ఏంటండి? నా కూతురు అడిగింది కదా అని వెంటనే సైకిల్ కొనివ్వడం హ్యాపీనెస్. ఆ సైకిల్ తొక్కుకోవడానికి స్పేస్ ఉన్న ఇల్లు ఇవ్వడం డబుల్ హ్యాపీనెస్. కానీ సుశీల, డాడీ డాడీ, అమ్మా, మా స్కూల్లో అందరం సైన్స్ ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం డాడీ. నేను కూడా వెళ్ళనా డాడీ? వెళ్ళాలి నానా. నువ్వు వెళ్ళకపోతే ఎలాగా? చిల్డ్రన్స్ అందరూ ఒకే దగ్గర ఉండాలి. ఓకే? లవ్లీ. డాడీ సారీ టీచర్, పిల్లలకి నేను చూపిస్తాను. బాల్ చూసారా ఎలా పైకి వెళ్తుందో? వెళ్ళి వెళ్ళి అలా వెళ్ళి కమాన్ క్యాచ్ క్యాచ్. కమాన్ బ్రిడ్జ్, అందరూ బ్రిడ్జ్ ఎక్కండి. కమాన్ లవ్లీ. మమ్మీ. ఏమ్మా, సైన్స్ ఎగ్జిబిషన్ బాగా చూపించారా మీ టీచర్స్? నో మమ్మీ, డాడీ నాకు ఎగ్జిబిషన్ అంతా చూపించారు మమ్మీ. డాడీయా? ముఖ్యమైన మీటింగ్ ఉందన్నారు. ఓహో, సైన్స్ ఎగ్జిబిషన్ లోనా? అసలు దాన్ని పంపడం ఎందుకు? దాని వెనకాలే మీరు వెళ్ళడం ఎందుకు? వెళ్ళనా అని అడిగింది, పర్మిషన్ ఇచ్చాను. తండ్రిగా హ్యాపీనెస్, తోడు వెళ్ళాను ఫ్రెండ్ గా డబుల్ హ్యాపీనెస్. అబ్బా, మీకు ఇదేం పిచ్చండి? నా కూతురికి అన్ని విషయాల్లోనూ నేను డబుల్ హ్యాపీనెస్ ఇవ్వాలనుకుంటున్నాను. అది నువ్వు ప్రేమనుకో పిచ్చనుకో, నాకు మాత్రం నా లవ్లీయే ప్రాణం.
ఇంట్రడ్యూస్ చేసాలు విరగదిస్తావా అని అన్నా గబ్బాయి కార్దే అన్న వాడేడ్రా అదేంద్రు జంప్స్ అన్న అంటేంద్రు పోరగాన్లు తినేటివి మా పోరగాన్ని కూడా రోజు తీసుకుపోయి తినిపిస్తుంటా గదేనన్న గట్లనా మరి నేను కొట్టినానికి ఈడేం పనిరా గాడు పోరగాడే కదన్నా గా ఇది కూర్చుంటాడు అచ్చా గా బొమ్మలేందిరా ఈ బిల్లలు తింటే గట్ల తయారవుతారు గంతే అన్న వాడు కూడా గట్లనే ఉంటాడా బచ్చగడన్నాడు మీరు 2000 వాడితే చాలు ఆ 2 కాళ్ళు ఇరిగిపోతాయి గా మందులో ఉండి ఇరిచేసినా గాని లేకుంటే నేనే అని బొక్కలు ఇరగదీసేటోడిని ఏడిపోయాడు అసలు ఆ లోపల పొద్దు పొద్దుగల పట్టుకొచ్చింది గిట్లా నిలబెట్టికా గాని కొట్టినికే బే ఆగన్నా నీ దాకా ఎందుకు నేనే ఆడు చేతులు ఎరగొట్టి బాడీ తీసుకొస్తా అను అన్ను ఏయ్! ఏమ్రా మా ఉన్న కొట్టినావు అయ్యో కొట్టలేదన్నా జస్ట్ నెట్టేనంతే. అచ్చా గీడి సంగతి ఏంద్రా గిని కొట్టినావుగా అది కూడా కొట్టడం కాదన్నా, క్యాజువల్ గా తట్టానంతే. అయినా దాని ముందేం జరిగిందో చెప్పలేదేడు. అరే ధనిగా అన్న దానికి ముందుగా లేదో అయ్యిందంటున్నాడు ఏంద్రా అది దానికి ముందు ఈడో జబర్దస్త్ పాట పాడిండన్న ఆ? పాట సో అదన్నా మ్యాటర్. నిన్నిడి గెలిగిన అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు, అయినా ఇడికి పడ్డాయి. ఇప్పుడు అక్కడ అమ్మాయి నా కోసం వెయిటింగ్. ఐ హ్యావ్ టు గో. నీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటా. అన్నా నిరిచినవేందన్నా బొక్కలు ఎరగది అన్నా వెళ్ళిపోతాడన్నా రేయ్ అయితే కొడతావా కోడితే ఇలా ఉంటదన్నా. ఎరా నేను నిన్ను కొట్టానా చెప్పు మీ అన్నకే. దా తిను. జెమ్స్ తినే బచ్చగాలనుకుంటే జెమ్స్ వల్ల దూకి నువ్వు వచ్చి నువ్వు కొట్టిపోతుండు మన ఇజ్జత్ ఏముంటదిరా భయ్ కూల్ కూల్. ఒకరిని కొట్టడానికి నలుగురు గుంపుగా వచ్చేస్తే చాలదన్నా. ఆ ఒక్కడు ఎలాంటోడో ఎలా కొడతాడో నలుగురిని కనుక్కొని మరి రావాలి. నీకడ కాలుతుంది, నాకడ కాల్ వస్తుంది. హలో వెయిటింగ్ ఇక్కడ. ఫైటింగ్ ఇక్కడ. వచ్చేస్తున్నానులే ఉండు. అన్నా ఇంకా 1 డే ఆడితే టైం లేదే. స్పీడ్గా 20-20 ఆడేసి వెళ్ళిపోవాలి. చూడన్నా, మన ఎవరైనా కొట్టాలంటే చీకట్లోనో సిటీ అవుట్స్కట్స్ లోనో ఫైట్ ప్లాన్ చేయాలి కానీ జిమ్ లో వార్మప్స్ వర్కౌట్స్ చేసి వేడిగా వచ్చేవాడి కోసం వెయిట్ చేయకూడదు. అమ్మో చూస్తాడు రేయ్ అను అన్నా ఎరా నిన్ను సింగిల్ గా తిన్నోడివి తినేసి ఊరుకోవచ్చు కదా. మీ అన్నతో సహా అందరినీ తీసుకొచ్చి నాతో ట్రీట్ ఇప్పించాలా? ఆడేదో ఎరగ తీసేస్తాడు అనుకున్నా అన్న. ఆడికి సైట్ తప్ప సీన్ లేదని నాకేం తెలుసు. హాయ్. ఏంటి ఇంత లేటు?
రావడమే గ్రేటు. నా కోసం బ్యాచ్ స్కెచ్ చేసింది అక్కడ. ఈ స్కెచ్లు గొడవలు లేకుండా రోజు గడువుతారా నీకు? సర్లే, ఎప్పటికప్పుడు ఇలాంటి అటాకులు జరిగితేనే మాలాంటి కుర్రాలు కొంచెం అలర్ట్ గా ఉంటారు, ఎక్సర్సైజ్లు కూడా చేస్తారు. లేదనుకో కేర్ తగ్గి పొట్ట పెరుగుతుంది. సరే, ఏంటి ప్రోగ్రామ్? ఏం ప్లాన్ చేసావు? ప్లానా తొక్క. కాఫీ షాపులు, మల్టీప్లెక్స్లు, థీమ్ పార్కులు, ఎక్కడికి వెళ్ళినా డబ్బులు పొక్కే. మరి ఎటు తీసుకెళ్తున్నావురా? ఎటూ లేదు. నువ్వు ఎంచక్క బైక్ ఎక్కి మన స్టైల్లో కబుర్లు చెప్తూ క్యూట్ గా కూర్చో. ఆ సిటీస్కి ఇదే బైక్ లో 4 రౌండ్లు కొట్టేసి ఎంజాయ్ చేద్దాం. మా డాడీ. అవునా? చూసాడా? చూసారు. అయితే ఓకే. వెళ్ళేది మన అమ్మాయి కదా. అవును సార్. దాని సంగతి నేను చూసుకుంటాను. ముందు ఆడేవాడో అనుకోండి. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ సార్. మెను. కాలేజీకి వెళ్ళి చదవాలంటేనే సిరాకు నాకు. నేను పర్సనల్ పని మీద వచ్చాను కానీ కాఫీ తీసుకొచ్చా. ముందు బంకు పని చూడండి. నేనెవరో తెలుసా? మీ ఫేస్లో అంత గ్లో లేదు కానీ ఒంటి మీద గోల్డ్ బాగానే ఉంది. మంచి సౌండ్ పార్టీ ఏంటారు. స్పీడ్గా ఉన్నావు. అది తెలుసునే కదా ఈ బంకు బాబురావు కూతురు అంజలిని ట్రాప్ చేసావు. ఓ, మీరు అంజలి ఫాదరా? అదేంటో అంకుల్, అనుకోకుండా నాకు అన్ని ఇలా కలిసి వచ్చేస్తుంటాయి. కాఫీ కూడా వచ్చింది సార్. ఏంటమ్మా అది? మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ సార్. చూడు బాబు, మంది ఇప్పుడు చెన్నై సొంటి కాఫీ తాగే రేంజ్ కాదు కానీ ఇది తీసుకెళ్ళిపోయి మీ షాప్లో కాస్ట్లీయెస్ట్ కాఫీ ఏంటో అది పట్టుకొచ్చి. అబ్బో, కుర్రాలు ఏం తాగినా పర్లేదు కానీ అల్లుళ్ళు ఏది పడితే అది తాకూడదు. అంకుల్స్ ఫీల్ అవుతారు. ఇదిగో నేను ఇక్కడికి వచ్చింది నీకు పిల్లనివ్వడానికి కాదురా, వార్నింగ్ ఇవ్వడానికి. మా జనరేషన్ గురించి మీకు ఇంకా తెలియదు అంకుల్. ఎగ్జామ్కో ఇంటర్వ్యూకో ప్రిపేర్ అవ్వాలంటే బతికిస్తాం కానీ అమ్మాయిల విషయంలో మాత్రం ఇలాంటి వాటన్నిటికీ ముందే ప్రిపేర్ అయిపోయి ఉంటాం. మీరు విచ్చలవిడిగా బెదిరించుకోవచ్చు. అయితే వార్నింగ్ ఇస్తే పందరదన్నమాట. మరి డబ్బులు ఇస్తేను? ఎంత మాట అన్నారు అంకుల్? ప్రేమికులు అంటే ఐపీఎల్ ఆడే ప్లేయర్స్ అనుకున్నారా? కోట్లు ఇచ్చుకునేడానికి. ప్రేమ అంటే కొత్తగా రిలీజ్ అయిన సినిమా అనుకున్నారా? పైరసీ చేయడానికి. లవ్ సార్, లవ్. అబ్బా, లవ్, ప్యారు, ఇష్కు, ఈ స్పీడ్ కబులు నాకు తెలుసులేరా. నేను రేటు కడతానది దానికి కాదు, నీకు. చెప్పు, ఎంత ఇమ్మంట? 450 ఇవ్వండి సార్. ఏరా సరిపోద్దా? నాది 100 days లవ్ స్టోరీ అంకుల్. ఒక్క కాఫీకి ఇస్తే చాలదు, మినిమం 100 కాఫీలకి ఇవ్వాలి. 100 కాఫీలు అంటే నీ రేటు 45,000 అనమాట. అది కాఫీకి అంకుల్. కప్పు తెచ్చినోడికి టిప్ ఇవ్వద్దా? ఏదో కౌలు చెప్పమాకరా, ఎంత కావాలో చెప్పు. మీ క్లారిటీ నాకు నచ్చింది అంకుల్. నేను చేసిన గ్రౌండ్ వర్క్కి రౌండ్ ఫిగర్ 50,000 ఇచ్చేయండి. వీడెంత కక్కురుదోడని తెలియదు, అనవసరంగా 5 లక్షలు డ్రా చేసుకొచ్చాను. ఓకే అంకుల్, ఈ చర్చలు ఇంతటితో ముగించి మన కాఫీ షాప్ ఒప్పందాన్ని తప్పకుండా అమలు చేద్దాం. వస్తాను, బాయ్. నేను చెప్పాను ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని. నీకేంటే బాగానే చెప్తావు. మీ డాడీ క్యాష్తో వచ్చాడు కాబట్టి మన పని అయింది. అదే ఆయన గ్యాంగ్తో వచ్చుంటే నా పని అయిపోయింది తెలుసా. ఓకే హీరో, గివ్ మీ మనీ ఫస్ట్. డబ్బు డబ్బు డబ్బు, అబ్బా ఏంటో అందరు కమర్షియల్ అయిపోతున్నారు. ఇదిగో మీ డాడీ ఇచ్చినా 20,000. నాకు డబ్బులు ఇవ్వడు కానీ నా కోసం బాగానే ఖర్చు పెడతాడు. ఎంతైనా డాడీకి నేనంటే చాలా ప్రేమ. వద్దు ఇంకా ఆపేయా సోదా. ఈ తండ్రి కూతురు సెంటిమెంట్ అంటే చిరాకు నాకు. ఎందుకు? ఎందుకంటే ప్రతి కూతురు ఇదిగో నీలాగే తండ్రి ఇంత చేస్తే ఇంత చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు ఆ రిలేషన్ కదా మనం ఇక్కడ క్యాష్ చేసుకుంది. ఎనీవే థ్యాంక్స్. దీనికి థ్యాంక్స్ ఎందుకులే, షేర్ ఇస్తే చాలు. నువ్వు మారవురా. నోట్లు చెక్కులు ఈజీగా మార్చుకోవచ్చు కానీ మైండ్ సెట్ అంత ఈజీగా మారదమ్మా. హే ఆకాష్, 1 minute. నువ్వు నిజంగా ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి విషయంలో కూడా ఇలాగే ఉంటావా? వాళ్ళ నాన్న నుంచి డబ్బులు ఇచ్చి వదిలేయమంటే ఆ అమ్మాయిని వదిలేస్తావా? ఛాన్సే లేదు. ఎలా కనిపిస్తుందని నీకు? థ్యాంక్ గాడ్. అప్పుడు కూడా ఇలాగే చేస్తావేమో అనుకున్నాను. హలో, మనం ఛాన్స్ లేదంది లవర్ గురించి కాదు, లవ్ గురించి. మన బాడీకి అలాంటి పడవు. ఎందుకు? ఎందుకంటే ఒకప్పుడు పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడాల్సి వచ్చేది. ఇప్పుడు అమ్మాయి లవ్ లో దింపాలంటే 1,00,000 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కడికి. అంత ఓపిక మనకు లేదు. ఈస్ దేర్ ఎన్ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్సా అంటే అది మనం చేస్తేనే రావాలా? ఏ ఎదవైనా చూస్తే చాలదా? పైదివే ఎదవ అంటే గుర్తుకొచ్చింది. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. I'm Kichu. Just Kichu. నా హాబీస్ ఆర్ చాటింగ్ 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 అండ్ ఫైనలీ డేటింగ్. డేటింగ్ అంటే 4-5 స్టేజెస్ ఆఫ్ చాటింగ్ తర్వాత దొరికే మోక్షం లాంటిది అనమాట. కానీ ఆ స్టేజెస్లోనే అకుంఠిత దీక్ష, కఠోరమైన శ్రమ చాలా కంపల్సరీ. సింపుల్గా చెప్పాలంటే
దీనికి ఉడతలు పట్టేవాడికి ఉన్నంత నేరు పక్కలేదమ్మా. జస్ట్ చేపలు పట్టేవాడికి ఉన్నంత ఓర్పు కావాలి. ఒక్కోసారి మనం ఎంత వెయిట్ చేసినా సరే ఒక్క చేప దొరకకపోవచ్చు. ఒక్కోసారి నెలల తరబడి ట్రై చేసినా సరే ఒక్క పాప పడకపోవచ్చు. అప్పుడు యూ షుడ్ నెవర్ బి డిసప్పాయింటెడ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ట్రై హార్డ్, ట్రై హార్డ్. తిండి మానేయాలి, నిద్ర కూడా మానేయాలి, ఏమొచ్చినా ఆపుకోవాలి. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ డై. ఏయ్ హై డ్యూడ్, వాట్సాప్. వావ్, నా స్వీట్ హార్ట్ ఆన్లైన్ వచ్చింది. మీరు ఇష్టపడే ఏకైక మహిళ మదర్ తెరిసా. జీవహింస మీద మీ అభిప్రాయమా? నా దృష్టిలో జీవహింస మహాపాపం. దట్స్ వై ఐ హేట్ నాన్ వెజ్. డూ యూ బూజర్? నో వే. ఆల్కహాలిక్స్ అంటే నాకు మహా చిరాకు. సెంటర్ తల్లొస్తుంది. మీ లివింగ్ స్టైల్ సినిమా హాల్ అయినా సింగపూర్ ఫ్లైట్ అయినా నేను ఇప్పుడు సింగిల్ టికెట్ కొనను. నాకు 3 టికెట్స్ కావాల్సిందే. ఎందుకంటే నా పక్కన ఉన్న కూర్చుంటే నాకు ఇష్టం ఉండదు. బై ది వే, నువ్వు తప్ప. ఇల్లేంట్రా ఇంత ప్రశాంతంగా ఉంది? మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు కదా. లక్కీ ఫెలో. నువ్వు ఎంజాయ్ చేయి, నేను బయటికి వెళ్ళేసి వస్తా. నడిచెళ్తావా? నా బైక్ ఉందిగా. కానీ ఇప్పుడు లేదుగా. ఇంతలోనే మీ అమ్మ తీసుకెళ్ళిపోయింది ఏంట్రా? మా నాన్నని కూడా తీసుకెళ్ళిపోయింది బ్యూటీ పార్లర్ కి. అక్కడక్కడ మీ నాన్న పెళ్ళం కొంగు పట్టుకొని వెళ్ళిపోయాడేంట్రా? మమ్మీ కంపెనీ కోసం జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిపోయింది బాబాయ్. మెల్లగా మెల్లగా సత్య. బండి పక్కన ఆపుతాను, వచ్చి డ్రైవ్ చేయండి. నా ఉద్దేశం అది కాదు. అందుకే డ్రైవింగ్ రానోళ్ళు కూర్చోవాలి, డైరెక్షన్ ఇవ్వకూడదు. డ్రైవింగ్ వచ్చిందని నువ్వు ఒకదాన్ని వెళ్ళొచ్చు కదా, నన్ను ఎందుకు వెనకేసుకు రావటం? ఈ హ్యాండిల్ నేను పట్టుకోవాలంటే వెనకాల లగేజ్ పట్టుకోవడానికి ఇంకో హ్యాండ్ కావాలి కదా. నన్ను క్యారీ బ్యాగ్ లో వాడుతున్నావు నువ్వు. సత్య సత్య రాంగ్ రూట్. మీరు ఊరుకోండి, నడుపుతున్నది నేను కదా. ఏంటమ్మా రాంగ్ రూట్ లో? ఏమయ్యా సిగ్గులేదా? లేడీస్ తో మెయిన్ రోడ్ మీద డ్రైవింగ్ అంటే నువ్వు నడపొచ్చు కదా. ఏం అవ్వలేదు కదా, లెక్చర్లు ఇస్తావేంటి? చాలు బండిది. కర్మరా బాబు. థ్యాంక్స్. నన్ను ఒక్క మాట కూడా పడినవ్వు అసలు. అవును మరి, నేను తిడితే నేనే తిట్టాలి, ఎవరు పడితే వాళ్ళు తిడితే ఊరుకుంటానా? అంతే. ఆపు ఆపు. వచ్చేసారు. చింటులు అమ్మ వచ్చింది. ఫోన్ వచ్చింది. అమ్మ నాకు ఎందుకు అమ్మ? మీ నాన్నని సేఫ్ గా తీసుకొచ్చాను. హే, నీకోసం వీడియో గేమ్ తీసుకొచ్చాను. థ్యాంక్స్ అమ్మా. ఏంటి సంగతి, చాలా హ్యాపీగా ఉన్నావు? ఎవరు కిట్టప్పా? అవును దినా. రేయ్, ఆ ఫేస్బుక్ పోనీ నన్ను కలుస్తానేంద్రా. సర్కస్ చూడడం సరదా ఏమో ఆ పిల్లకి. మళ్ళీ వదినేరా? తెలుసురా. సర్లే, ఎవరా అమ్మాయి? ఎక్కడ కలుస్తున్నావు? ఏదైనా కాఫీ షాప్ లో కలుద్దాం అనుకుంటున్నాను రా. నీ ఫేస్ కి 5 స్టార్ హోటల్లో కలిసేంత సీన్ లేదులే. వదినేకి నేనంటే ఎంత అభిమానమో. అవును, నువ్వు ఒక షారూక్ ఖాన్, నేను డై హార్ట్ ఫ్యాన్. ఊరుకో వదినా, చెప్పరా గిట్టు. చాలా రోజు నుంచి నానా కష్టాలు పడి లైన్ లో పెట్టుకున్నారు ఈ అమ్మాయిని. ఇలాగైనా దీన్ని సెట్ చేసుకుంటే లవర్ లేదన్న బాధ తీరిపోతుందిరా నాకు. పాపం ఆ పిల్లకి ఇప్పటి నుంచి మొదలవుతుంది. వదినా. ఏంటి కిట్టప్పా? కాల్ మీ కిట్టు వదినా. పేరు మటుకు స్టైల్ గా మార్చుకున్నావు, కానీ ఆ ఫేస్ కి ఏం చేస్తావురా? నువ్వు ఎదురుగా కూర్చొని ఉంటే ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమా ఫ్రీగా చూస్తున్నట్టు ఉంటుంది. ఆకాష్, చాలరా బాబు, నాకు టార్చరు. నేను ఫోన్ పెట్టిస్తున్నా. బాయ్. Our mission has to be completed with all your cooperation. Thank you very much for joining me around the world. Thank you. Thank you. ఓకే సార్. Yeah. May I come in? ఏమయ్యా కాశీ, come on, come on. How do you feel my office? Quite comfortable. ఏంటి హడావుడి? Need your signature. Oh, good, good. మీ అమ్మాయి అనుకుంటా. లవ్లీ. ఓ, ప్రాణంగా చూసుకునే పిల్లల్ని వదిలేసి ఇలా దూరంగా ఉండటం ఒక్కోసారి ప్రాణాలు వదిలేసినట్టు ఉంటుంది కదా. కరెక్ట్. అయినా మీరు ఇక్కడ ఒంటరిగా ఉండడం దేనికి? మీ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చేయాల్సింది. ఇక్కడికి రావడం నాకు అవసరం, అక్కడే ఉండటం మా అమ్మాయికి ఇష్టం. నా అవసరం కోసం మా అమ్మాయి ఇష్టాన్ని కాదనలేను కదా. మా అమ్మాయి కూడా అంతే. అక్కడ ఎలా ఉందో తెలియదు, ఇక్కడికి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎదిగిన కూతురు దూరంగా ఉన్నప్పుడు ఏ తండ్రికైనా ఈ టెన్షన్ తప్పదేమో. చూడు కాశీ, నా కూతురు నా దగ్గర లేదన్న బాధ ఉన్నమాట వాస్తవం. కానీ తన విషయంలో నాకే టెన్షను లేదు. ఎందుకంటే షీఈ్ మై డాటర్. నాతో చెప్పకుండా తను ఏమీ చెయ్యదు, నాకు తెలియకుండా ఒక్క అడుగు కూడా వేయదు. మనం అలాగే అనుకుంటాం మేము, కానీ ఒక ఏజ్ వచ్చాక అప్పటి వరకు వాళ్ళ కోసం ఎన్ని చేసామో పిల్లలకి అస్సలు గుర్తుండదు. మనతో వాళ్ళకి అసలు అవసరమే ఉండదు. కానీ నా లవ్లీని నేను నాన్నలా పెంచలేదు, నాలా పెంచాను. తను పుట్టినప్పటి నుంచి నా కూతురు ఎలా ఉండాలి అనేది నేను ఒక డైరీ రాసుకున్నాను. ఆశ్చర్యంగా తను అలాగే ఉండేది. నాకు ఆనందంగా అనిపించేది. ఈ నిమిషం నేను తనతో లేకపోయి ఉండొచ్చు కాశీ, కానీ
నా డైరీ మాత్రం అనుక్షణం తనతోనే ఉంటుంది, ప్రతి క్షణం నాలాగే ఆలోచింప చేస్తుంది. పాప మీద చాలా హోప్స్ ఉన్నాయి మనోడికి. ఆడపిల్లని కన్నా ఏ తండ్రి అయినా ఇలాగే అనుకోవాలి, లేకపోతే బతకడం కష్టం. డైరీ చదివి పెరిగిందంట. ఎన్ని డైరీలు చదివినా ఒక్క క్షణంలో డైరెక్షన్ మార్చేసి అదోలు ఉంటారు. ఈయన గారి కూతురు ఆడపిల్లేగా, ఎక్కడో చోట డైవర్ట్ అవ్వక తప్పదు. ఈ డాడీ రూట్లోంచి ఏ కేడీగాడి రూట్లోకో టర్నింగ్ తీసుకోక తప్పదు. వావ్, లేటెస్ట్ కార్. బ్యూటిఫుల్ లిప్స్, మిల్కీ వైట్, ఓ సిల్కీ హెయిర్. అయ్య బాబోయ్, ఎంత అందంగా ఉందేంటిది. దీన్ని చూస్తుంటే నా మైండ్ సెట్ మారిపోయేలా. టూ వీలర్ సార్ అటు వెళ్ళండి. నేను వచ్చింది పెట్రోల్ కొట్టించుకోవడానికి కాదరా, సైట్ కొట్టుకోవడానికి. ఎంత మేడం? థ్యాంక్ఫుల్. ఓకే మేడం. 500. హే మిస్టర్, జీరో చేయలేదేంటి? సారీ మేడం, చూసుకోలేదు. ఆకాష్, దొరికిందిరా ఛాన్స్, రెచ్చిపో. ఏంట్రా చూసుకోలేదు? ఆ అమ్మాయి కూడా చూసుకోకపోయింటే ఎంచక్క చీట్ చేసి 500 నొక్కేసేవాడి కదా. సార్ అదేం కాదు సార్. ఏది కాదురా? ఆ అమ్మాయి కార్లోనే కూర్చుంది కాబట్టి ఇటు చూడదులే అనుకున్నావు కదా. అదేం లేదు సార్. ఏది లేదురా? అసలు ఆ అమ్మాయి కార్లో నుంచి కిందకి దిగుతానా నీ కాన్ఫిడెన్స్? ఏదో పొరపాటు అయిపోయింది సార్. ఇదేంటిది, ఇన్ని హింట్స్ ఇస్తున్నా కార్లోంచి బయటకు రావట్లేదు? ఇంకా మాట్లాడకు, ఇది 500% చీటింగ్. అస్సలు నేను ఇలా కాదురా. తీ ముందు నీ ఐడి కార్డు బయటికి. మాకు ఐడి కార్డులు ఉండవండి. అయితే నీ లైసెన్స్ తీ. నాకు బండే లేదండి. ఓ, అది మ్యాటర్. నీకు బండే లేదు కాబట్టి కారున్న వాళ్ళని మోసం చేసేద్దామని కంకణ కట్టుకున్నావు అనమాట. నీ ఇన్సూరెన్స్ తీరా. సార్ నాకు అలాంటివి ఏం లేదు సార్, ప్లీజ్ వదిలేండి సార్. తప్పైపోయింది అంటాడుగా, వదిలేయండి. మీరు ఊరుకోండి సార్. ఇక్కడ ఉంది పెట్రోల్ ఫిల్ చేయడానిక, జనాన్ని చీట్ చేయడానిక? ఇదే మీ సిస్టర్ జరిగితే మీరు ఊరుకుంటారా? ఇంతకీ కార్లో ఉంది ఎవరి సిస్టరో? నీ సిస్టరే బావా. దా రాఖీ కట్టిస్తా. దా రేయ్ తీరా. నీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కార్డు, ఏ కార్డులు ఉన్నాయి అన్ని బయటికి తీ. నీకు అసలు ఈ లోకల్లో ఏ కార్డు లేకుండా చేసేస్తా. మేడం ప్లీజ్ మీరేనే చెప్పండి మేడం. సరే ఇంకా వదిలేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాడుగా. మా బాగా వర్కౌట్ చేస్తున్నావురా. ఏదో సిచ్యువేషన్ అలా కలిసి వచ్చేసింది. ఒరే నువ్వు 24 గంటలు ఈ పని మీద ఉంటావేట్రా? బంకు బాబురావు అంకుల్ మీరా? వైబ్రేటింగ్ ఫోన్లు నరాలు జువ్వమంటున్నాయి తల్లి. వేర్ షుడ్ ఐ కమ్? అఫ్ కోర్స్ రెస్టారెంట్ మాదాపూర్. సెండ్. I am at, of course, black color pens. How should I identify him? ఐఎమ్ ఎట్ ఆఫ్ కోర్స్ బ్లాక్ బెంజ్ కారా. తల్లి ఏంటిదా? ఇప్పుడు ఏం చేయాలి వాటుడు? కాలాకాష్ చెప్పరా గిట్టు. మామా నువ్వు ఎక్కడ ఉన్నా సరే మన మాధపూర్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్ వచ్చాయి. స్టార్ట్ ఇమ్మీడియట్లీ. సర్లే వస్తున్నా. ఐమ్ హియర్. వేర్ ఆర్ యూ? వామ్మో. కమింగ్ కమింగ్. స్టక్ ఇన్ ట్రాఫిక్. ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను. ఆకాష్ వచ్చేసావా? అయ్యో ముందుకు వచ్చేసావా? రే రే రే, ఆ పరుగులేంటి, చైన్ స్నాచర్ల హెల్మెట్ ఏంటి? కొంపలు అట్టుకున్నారా బాబు? సోదాపి మ్యాటర్ చెప్పు. నా ఫేస్బుక్ ఫిగర్ వచ్చిందిరా. అయితే వెళ్ళి మాట్లాడు. వెళ్ళలేను. ఫేస్బుక్ అంటే ఫేస్ చూపించలేని విధంగా బుక్ అయిపోవడమని ఈరోజే తెలుసుకున్నారా. అసలు ఏం జరిగిందిరా? చెప్తా. అవి పవన్ కళ్యాణ్ తీన్మర్ ఆడుతున్న రోజులు రా. వయ్యారాల జాబిల్లి ఓని కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి. ఎక్స్క్యూజ్ మీ, మనకు జ్వరం వచ్చినప్పుడు అమ్మ పక్కనుంటే బాగుండనిపిస్తుంది. మనకు భయం వేసినప్పుడు నాన్న పక్కనుంటే బాగుండనిపిస్తుంది. మనకు బాధగా ఉన్నప్పుడు స్నేహితుడు పక్కనుంటే బాగుండనిపిస్తుంది. బట్ మనం ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించిన అమ్మాయి పక్కనుంటే బాగుండనిపిస్తుంది. ఇలా మాట్లాడితే పక్కన పోలీస్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అలా నా గుండెలో గంట కొట్టిందని పాడుతుంటే సడన్ గా గుండు మీద గంటతో కొట్టి వెళ్ళిపోయిందిరా. ఓ సింతే కదా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను. నువ్వు ఆగు. రామ్ గోపాల్ రక్తచిత్రైన 2 పాటలు అయింది కానీ
నా చెత్త చరిత్రకి ఇంకా 2 పాటలు ఉన్నాయరా. ఇంకా ఏంట్రా? అప్పుడప్పుడే తీన్మార్ గాయం నుంచి కోలుకునే రోజుల్లో ప్రిన్స్ మహేష్ బాబు దూకు రిలీజ్ అయిందిరా. ఆ ఊపులో సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. వాట్ ద హెల్? ఇవాళ థర్స్డే కాదు, సాటర్డే. మార్చ్ 1 కాదు, డిసెంబర్ 7. ఈవినింగ్ 5:40 కూడా కాదు, ఆఫ్టర్నూన్ 1:30. వాట్స్ యువర్ ప్రాబ్లం? నిజంగానే నీది చెత్త చరిత్ర. మరి క్లైమాక్స్ వింటే ఏమంటావో? మళ్ళీ ఏం చేసావురా? ఎన్టీఆర్ ఊసరవిల్లి చూసి ఫ్రెండ్షిప్ స్కెచ్ చేశాను రా. Love ante caring, friend ante sharing. Gettunde pilla bolu na framing. ఏంట్రా ఫ్రెండ్షిప్పా? యా. ఓ మై ఫ్రెండా? చచ్చా, నువ్వే కావాలి. అబ్బచ్చా, ఫేస్ ఎప్పుడు నా అద్దంలో చూసుకున్నారా నువ్వు? ఐ నెవర్ ఫెల్ ద నీడ్. యువర్ ఇన్సల్టింగ్ మీ. అచ్చూసి నాంబోతులో ఉన్న నువ్వే ఇన్సల్ట్ ఫీల్ అయితే, నువ్వెలా వాళ్ళ గెటప్ చేసుకుని తిరుగుతుంటే ఆ హీరోలు ఏం ఫీల్ అవ్వాలి? వాళ్ళ ఫ్యాన్స్ ఏమైపోవాలి? ఇలా నన్ను హర్ట్ చేస్తే నేనేమైపోవాలి? ఇక జీవితంలో దాని జోలికి వెళ్ళొద్దని డిసైడ్ అయిపోయాను రా. కానీ చాటింగ్ లో కూడా అదే తగులుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఫేస్బుక్ లో ఇన్ని రోజులు చాట్ చేసి ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేదా? తన ప్రొఫైల్ పిక్ లో సానియా మిర్జా పెట్టిందిరా. నేను బ్రిలియన్ గా థింక్ చేసి షోయబ్ మాలిక్ ని పెట్టా. నీ తిక్క. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే తను ఇలాగే చీకొడుతుందిరా కదా. ఇది వర్కౌట్ కాదు కానీ ఇక పద. అమ్మా ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఇలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం రా. అయితే ఇప్పుడు ఏం చేస్తావరా? చేయాల్సింది నేను కాదురా, నువ్వే. నేనా? ఎస్. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసిందనుకో, డార్లింగ్ కాజల్లా ఉండాల్సింది అరుంధతి అనుష్కలా మారిపోతుందిరా. అందుకని నా బదులు నువ్వు వెళ్ళరా. కాస్త క్లోజ్ అయ్యాక నేనెంత స్వీటు, నాలాంటి లవర్ దొరకడం ఎంత గ్రేటు చెప్పి మ్యాటర్ సెటిల్ చేయరా ప్లీజ్ రా. మామ చచ్చి కట్న పుడతారా ప్లీజ్ రా. ఎరా చచ్చిపోతానని బతిమాలుతున్నావా? నా కడుపును పుడతానని బెదిరిస్తున్నావా? ఒకటి అనుకోరా, వెళ్ళరా బాబు ప్లీజ్. సర్లే నీ కర్మ. ఇంతకెవరా అమ్మాయి? నైస్ నా. తనేరా, వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు లల్లి? ఆర్ యు కిట్టు? Order please. Swiss Swiss mocha mocha frappe. frappe. Okay, sir. Actually, that's my favorite. Really? Me too. Yeah? ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర. Yeah, that was weird కదా? నో దాట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. నాకు కూడా వాడిని తిట్టాలనిపించింది కానీ కంట్రోల్ చేసుకున్నాను. మీరు మాత్రం భలే తిట్టారులేండి. తిక్క కుదిరింది వెదవకి. ఏం పర్లేదండి, మనకే అనిపిస్తే దాన్ని ఇచ్చు. అన్నీ కంట్రోల్ చేసేసుకుంటే ఎలా? Frappe, sir. సో ఇంకేం సంగతులు? అవును, మీరు టెన్నిస్ ఆడతారా? చూడను కూడా చూడను. అవునా? మరెందుకు మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఆ సానియా మిర్జా ఫోటో? అది జస్ట్ ఏ పిక్చర్ పెట్టాలో తెలియక. అందంగా ఉందని పెట్టారా? ఎస్ ఎస్. బట్ నాకు మాత్రం తనకంటే మీరే అందంగా కనిపిస్తున్నారు. రియల్లీ? లవ్లీ. వాట్? నథింగ్. మిమ్మల్ని లల్లీ అనడం కంటే లవ్లీ అంటే బాగుంటుంది. యు నో వై? యూ హ్యావ్ ఎ లవ్లీ స్మైల్. ప్లీజ్ దిస్ బిల్ ఇస్ ఆన్ మీ. ఐ ఓ యు 500 ఇందాక పెట్రోల్ బంక్ లో. దానికి ట్రీట్ ఇస్తానంటే డైలీ మిమ్మల్ని చీట్ చేయమని నేనే వాడిని ఎంకరేజ్ చేస్తా. ఇప్పుడంటే మనం ఫ్రెండ్స్ అని తెలిసింది. అప్పుడు నేనెవరో తెలియకుండా హెల్ప్ చేశారు కాబట్టి ఈ ట్రీట్. నిజంగా ఎవరో తెలియని వాళ్ళ కోసం అంతలా రియాక్ట్ అవడం గ్రేట్ కదా. దాంట్లో గ్రేట్ ఏముంది? మన వాళ్ళ కోసం మనం చేయడం హ్యాపీనెస్. అందరూ మన వాళ్ళు అనుకొని చేయడం డబుల్ హ్యాపీనెస్.